టగ్ ఆఫ్ వార్ గేమ్ లో ఎవరు గెలుస్తారు? భూమి మీద అత్యంత బలమైన మనిషా లేక 100 మంది పిల్లలా? 3, 2, 1, go! ఇతను ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు. తర్వాతి వీడియోలో అతను 100 మంది పిల్లలతో టగ్ ఆఫ్ వార్ పోటీలో గెలుస్తాడో లేదో మనం చూడబోతున్నాం. అతను ఎంత బలవంతుడో చూపించడానికి అతను 50,000 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న ఈ విమానాన్ని 75 ఫీట్ కంటే ఎక్కువ దూరం లాగడానికి చూస్తున్నాడు. మీరందరూ ఇతనితో పోటీ పడబోతున్నారు. గో! అది కదలడం లేదు. ఒక్క నిమిషం, అది కదులుతోంది. అతను నిజంగా ఒక విమానాన్ని లాగుతున్నాడు. ఇతనండి ప్రత్యర్థి. Oh my God! Oh my God! అతను ఇప్పుడే విమానాన్ని లాగారు. మీరు అతని టగ్ ఆఫ్ వార్ గేమ్ లో ఓడించగలనుకుంటారా? ఇప్పుడు మన చివరి అంకం ప్రపంచంలోనే అత్యంత క్రేజీ శక్తి యుద్ధాలలో ఒకటి. ఇతను ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు. అతను ఈ 100 మంది పిల్లలకి వ్యతిరేకంగా టగ్ ఆఫ్ వార్ ఆడబోతున్నాడు. చాలా మంది పిల్లలు ఉన్నారు. నువ్వు ఇందాక లాగిన ఆ విమానం బరువు 50,000 పౌండ్లు. కాబట్టి నువ్వు వీళ్ళని లాగగలగాలి. నువ్వు చెప్తే అది చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఈ టగ్ ఆఫ్ వార్ వెర్షన్ లో సింపుల్ అంటే ఈజీ అని కాదు. నువ్వు అవతల టీం యొక్క రెడ్ మార్క్ ని, రెడ్ లైన్ ని దాటేలాగా లాగాలి. అప్పుడు నువ్వు ఈ రౌండ్ గెలుస్తావు. మీరందరూ గెలిస్తే నేను మీకు ఫీస్ట్ ముడిస్తాను. సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? 3, 2, 1, go! లాగండి. మీ మొత్తం బలం పెట్టి లాగండి. ఓ మై గాడ్, పిల్లలు ఇప్పుడే ఊపు అందుకున్నారు. గీత దాటింది. పిల్లలు అతన్ని ఓడించేశారు. ఈ భూమి మీద అత్యంత వేగవంతమైన మహిళా వర్సెస్ ఈ 100 మంది పురుషుల మధ్య సవాలు ఉన్నారు. మీరు 3 గోల్డ్ మెడల్స్ ఎప్పుడు గెలిచారు? 2 వారాల క్రితం. నిజంగా 2 వారాల క్రితం. మీ దగ్గర ఎన్ని మెడల్స్ ఉన్నాయి? 0. మీరు ఆమెను గెలవగలమని అనుకుంటే కేకలు పెట్టండి. మళ్ళా మన మాట, మీరు వాళ్ళని ఓడించగలరా? ఓకే. హే గాయ్స్, మీరు ఆమెను ఓడిస్తే నేను మీకు $1,00,000 ఇస్తాను. ప్లీజ్ ఇప్పుడు ఓడిపోవద్దు. ఇది ఫినిష్ లైన్ వరకు ఒక రేస్. మెలిసా కంటే వేగంగా ఉన్న వారిలో మొదట ఎవరైతే దాటుతారో వారికి $1,00,000 వస్తాయి. 3, 2, 1. ఈ భూమి మీద అత్యంత వేగవంతమైన మహిళని అబ్బాయిలు ఎవరైనా ఓడించారా? తన ముందుంది. అవి చాలా దగ్గరగా ఉంది. అత్యంత ముందుంది. ఒక నిమిషం. 35 దగ్గర ఆమెకి దగ్గరగా వస్తున్నారు. వెయిట్, ఆమె వేగం పెంచుతోంది. ఆమె ఎంత వేగంగా వెళ్తోంది. ఓ మై గాడ్, చూడండి. తను ఫస్ట్ వచ్చింది. ఓడి దేవుడా. ఈ వీడియోని హిందీ నుండి తెలుగుకి డబ్ చేశాను. తెలుగు ఫ్రెండ్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై తెలుగు. మీరు బహుశా గుర్తుపట్టగల ఇద్దరిని నేను తీసుకొచ్చాను. మన దగ్గర స్పీడ్ ఉన్నాడు. ఈ భూమి మీద రొనాల్డో యొక్క అతిపెద్ద ఫ్యాన్. అతను ఖలీద్తో పోటీ పడుతున్నాడు. అతను ప్రపంచంలోనే బెస్ట్ సాకర్ ప్లేయర్ అయిన రొనాల్డోని ఓడించాడు. దానివల్ల ఏమో బహుశా ఖలీద్ ప్రపంచంలోనే బెస్ట్ సాకర్ ప్లేయర్ అవుతాడేమో. స్పీడ్ గెలిస్తే నేను అతని ఫ్యాన్స్ లో ఒకరికి రాండంగా $1,00,000 ఇస్తాను. కానీ ఖలీద్ గెలిస్తే అతనికి $1,00,000 వస్తాయి. క్షమించండి స్పీడ్ ఫ్యాన్స్. లెట్స్ గో. ఆల్రైట్. ఈ ఆట యొక్క నియమాలు చాలా సింపుల్. 3 టార్గెట్లని ఫస్ట్ కొట్టిన వాళ్ళే గెలుస్తారు. సరిగ్గా నువ్వు రొనాల్డో ఓడించిన ఆటలాగే. అప్పుడు నేను 50-50 ఛాన్స్ అని చెప్పాను, కానీ ఇప్పుడు 90-10 లో ఉంది. ఓ, నువ్వు అత నమ్మకంగా ఉన్నావు. తను ఇంకా నమ్మకంగానే ఉన్నాడు. తను రొనాల్డోను ఓడించాడు. రొనాల్డో ప్రయత్నించినందుకు అతనికి ఆనందంగా, అద్భుతంగా ఉందంటున్నాడు. లెట్స్ గో. అందరూ వెనక్కి జరగండి. గుడ్ లక్. ఓకే స్పీడ్, నీ అభిమానుల కోసం $1,00,000 పరంగా ఉన్నాయి. రొనాల్డో కోసం, నా ఫ్యాన్స్ కోసం నేను ఇది సాధించాలి. అతను టార్గెట్ ని కొడతాడా? కొట్టు. ఓ, అది ఎక్కడికి వెళ్ళింది? స్పీడ్ తన మొదటి షాట్ ని పూర్తిగా మిస్ చేశాడు. ఖలీద్ ఒకటి స్కోర్ చేయగలడో లేదో చూద్దాం.
కొద్దిలో close గా కొట్టాడు. ఓ మై గాడ్ కొద్దిలో మిస్ అయింది. సరే స్పీడ్ నేరుగా వెళ్తున్నాడు. నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు? బ్రో బీస్ట్ అంటే నాకు ఇష్టం బ్రో. అతను బీస్ట్ లాంటి వాడు. బీస్ట్ 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 బీస్ట్. జిమి తనకి స్పేస్ ఇవ్వు బ్రో. నా పొరపాటే, ఐఎమ్ సారీ. తను చాండ్లర్, టార్గెట్ కాదు. చాండ్లర్ రెడ్ అండ్ వైట్ లో లేడు. సరే ఇక నీవతో సిద్ధమైనప్పుడు చెప్పు. తన మీద జాలి చూపించక్కర్లేదు. స్లోమో. ఈ వీడియోని హిందీ నుండి తెలుగుకి డబ్ చేశాను. తెలుగు ఫ్రెండ్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై తెలుగు. తన ముఖం మీదే బ్రో. కంగ్రాట్స్. స్పీడ్ కి నిజంగా కోపం వస్తుందని నాకు అనిపిస్తోంది. ఒకవేళ స్పీడ్ దీన్ని కొట్టకపోతే అతను బహుశా రొనాల్డో చేసిన పని చేస్తాడు. ఓ, అది కొంచెం కిందకెళ్ళింది. నువ్వే జాలి చూపించావా? నువ్వు వాడికి రొనాల్డో చేసినట్టు చేస్తావా? అది రెండోది. ఓ మై గాడ్. స్పీడ్ నీ ఫ్యాన్స్ కోసం చేయాలి. సరే ఖచ్చితంగా అతను ఒకటి కొడతాడు. ఓ మై గాడ్. నాకు స్పీడ్ కొన్నాళ్ళుగా తెలుసు. అతనికి నిజంగా కోపం వస్తుందని నేను చెప్పగలను. ఓ మై గాడ్. ఇది అతను కొట్టాడు. అతను సాధించాడు. అతను సాధించాడు. అతనికి ఒక పాయింట్ వచ్చింది. నువ్వు ఇప్పుడు ఆటలో ఉన్నావు మ్యాన్. బ్రో అతను చాలా ఫోకస్డ్ గా ఉన్నాడు. నా జీవితంలో నేను స్పీడ్ ఇంత సైలెంట్ గా. అతను టై చేశాడు. అతను టై చేశాడు. తనొక్క మాట కూడా మాట్లాడు. స్పీడ్ ప్రపంచం తెలుసుకోవాలనుకుంటోంది. ఏంటి ఏదో ఒకటి చెప్పు. రొనాల్డో. కానీ సూపర్ టార్గెట్ ఎవరు కొడితే వాళ్ళే గెలుస్తారు. ఒకవేళ నువ్వు దీని అంతటిని ముగించడానికి ఇది స్పీడ్ కి ఉన్న అవకాశం. గెలుపునందుకో. జీజీ బ్రో. జీజీ బ్రో. ఈ వీడియోని హిందీ నుండి తెలుగుకి డబ్ చేశాను. తెలుగు ఫ్రెండ్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై తెలుగు. ఈ భూమి మీద అత్యంత తెలివైన గొప్ప నంబర్ 1 జెట్ స్కీ రేసర్ ఇక్కడున్నాడు. డీజే ఖాలిద్. నిజమే. మయామి జోన్ 305. నేను రెడీగా ఉన్నాను. జెట్ స్కీ మీద ఎవరున్నారు అనేది నాకు అనవసరం. అది నేను సముద్రాన్ని శాసిస్తాను. నేను గెలవబోతున్నాను. వెల్ నువ్వు ఇప్పుడు పోటీ పడేది జెట్ స్కీ వాడుతున్న వారితో కాదు. నువ్వే చూస్తావులే. నువ్వు టేక్ ఆఫ్ కోసం క్లియర్ అయ్యావు. టేక్ ఆఫ్ సరిగ్గా అక్కడ చూడు. నువ్వు ఈ భూమి మీద ఉన్న నంబర్ 1 జెట్ సూట్ రేసర్ తో రేస్ చేస్తున్నావు. అదేంటో నాకు తెలీదు. నాకు కూడా తెలీదు. కానీ జనాలు జెట్ సూట్లలో నిజంగా రేస్ చేస్తారంట. ఈ కుర్రాడు ప్రపంచంలోనే అందులో బెస్ట్ అంట. అయితే ఒక ట్రోఫీ ఉంటుందా లేదంటే యా గెలిచిన వారికి ట్రోఫీ వస్తుంది. ఓకే యా గ్రేట్. నేను తీసుకుంటాను. హే మనం ఈ రేస్ ముగిసేలోపు ఒక ట్రోఫీ తయారు చేయగలమా ప్లీజ్? థ్యాంక్ యూ. ఈ ఛాలెంజ్ చాలా సింపుల్. డీజే ఖాలిద్ జెట్ స్కీ మీద ఉంటాడు. అలాగే ఇసా ఆకాశంలోకి వెళ్తాడు. మరి మన కోర్స్ లో ఒక ల్యాప్ పూర్తి చేసిన మొదటి వ్యక్తి విజేత అవుతాడు. జెంట్మెన్ ఆర్ యు రెడీ? 3 2 వీళ్ళని గెలవలేడు. 1 గో గో గో. తాతయ్యారు. ఆల్రైట్ డీజే ఖాలిద్ ముందున్నాడు. కానీ ఈ సాధన వెనకాలే ఉన్నాడు. ఈ సాధన దగ్గరికి వెళ్తున్నాడు. వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ కార్నర్ తిరుగుతున్నారు. అతను దగ్గరకు వస్తున్నాడు. అతను దగ్గరగా ఉన్నాడు. స్ట్రైట్ కార్నర్ ఈసా ఫాస్ట్ గా వెళ్తున్నాడు. ఓ నో అతను దూసుకుపోతున్నాడు. అతను ఖాలిద్ అందుకున్నాడు. వెళ్ళు ఖాలిద్ వెళ్ళు. కానీ అప్పుడే అయిపోలేదు. ఒక్క నిమిషం అతను ఎప్పటికీ గెలవచ్చు. ఈ మలుపుల దగ్గరే జెట్కి వేగంగా వెళ్తుంది. మరి ఖాలిద్ పట్టుకోగలడా? గో గో ఖాలిద్ వేగంగా వెళ్ళు. ఇంకా కొన్ని మలుపులు మాత్రమే మిగిలిన్నాయి. గొప్పవాడిగా నిరూపించుకోవడానికి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఒక్క నిమిషం ఖాలిద్ దగ్గర వస్తున్నావు. వెళ్ళు ఖాలిద్ వెళ్ళు. రేస్ ఇంకా అవలేదు కానీ ఖాలిద్ సంతోషపడుతున్నాడు. లెట్స్ గో. ఓ మై గాడ్ ఇంకా సాధించాలనుకున్నాను. అదొక తెలివైన గెలుపు. జట్టు చాలా ఫాస్ట్ గా ఉంది. అలాగే డీజే ఖాలిద్ కూడా. ఆకర్షణ నన్ను గెలవలేదు. నేను సాధించాను. నువ్వు గెలిచావు కానీ ఖాలిద్ గెలిచినట్టు సంబరాలు చేసుకుంటున్నాడు. రేస్ లో గెలవడం చాలా బాగుంది. లేదు నేను గెలిచాను. బ్రో నేను గెలిచాను. బ్రదర్ మనందరం విన్నర్సే. ఇది నువ్వే తీసుకో. ఇంకొకసారి నా ట్రోఫీని రెడీ చేసి పెట్టు.
నేను దాన్ని నా మిగతా ట్రోఫీల పక్కన పెడతాను. ఆల్ రైట్, తర్వాత ఛాలెంజ్ కి వెళ్దాం. ఇందులో నువ్వే గెలిచావు కానీ పర్వాలేదు. కంగ్రాట్స్ ఛాలెంజ్. ఈ తర్వాతి 1v1 కోసం మేము ఒక సవానా బనానాస్ బేస్బాల్ లోకి ప్రవేశించాం. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇక్కడికి రాకముందు 40,000 మందిలో నేను వాళ్ళ చేత 2 ర్యాండమ్ సీట్లని ఎత్తుకోమని చెప్పాను. సో కైలా W, గోవింద్ హెచ్, దయచేసి కిందకి వస్తారా? సో మనం ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. చాండ్లర్ త్వరగా ఇక్కడికి రా. ఒకవేళ చాండ్లర్ బేస్ మీదకి వెళ్తే ఆమె $50,000 గెలుస్తుంది. ఆల్రైట్, అదే గోల్. కానీ ఒకవేళ టేల్ గేటర్స్ అతన్ని అవుట్ చేసినా లేదా స్టేడియం లో ఎవరైనా బంతిని పట్టుకున్నా ఇతను $50,000 గెలుస్తాడు. 3 పిచ్లు 3 స్ట్రైక్లు. నేను ఉన్నాను కదా మ్యాన్. ఇప్పుడు 40,000 మంది ముందు $50,000 కోసం బ్యాటింగ్ చేస్తున్నావు చాండ్లర్. గుడ్ లక్. ఇదిగో మొదటి పిచ్ వస్తుంది. స్ట్రైక్ 1. నీ అవకాశాలు ఇప్పటి వరకు అంత గొప్పగా కనిపించట్లేదు. అతనికి 3 స్ట్రైక్స్ వస్తే అతను అవుట్. ఇదిగో తర్వాత పిచ్. అది ప్రేక్షకుల మధ్యలోకి వెళ్తుంది. ఒకవేళ ఫ్యాన్స్ దాన్ని క్యాచ్ పడితే అతను అవుట్. సారీ చాండ్లర్, నువ్వు అవుట్. బేస్బాల్ క్యాచ్ పట్టిన నీకు $50,000 గెలిపించిన అక్కడ ఉన్న ఆ ఫ్యాన్ కి నువ్వేం చెప్పాలనుకున్నావు? $50,000 ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను గేమ్కి వచ్చాను. చాండ్లర్ చెత్తగా ఆడటం వల్ల $50,000 గెలిచాను. అయితే మేము బంతిని క్యాచ్ పట్టిన ఫ్యాన్ ని వెతికి అతని ఫీల్డ్ లోకి తీసుకొచ్చాం. ఎందుకంటే చాండ్లర్ ని అవుట్ చేసినందుకు మీకు కూడా $10,000 ఇవ్వాలనుకుంటున్నాం. అతనికి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను అవుట్ చేసిన ఇతరే. నువ్వెందుకు నాకు అలా చేశావు? నాదే తప్పు, నాదే పొరపాటు. పర్వాలేదు, కంగ్రాట్స్. వెళ్దాం. 100 మంది పిల్లలు ప్రపంచంలోనే అత్యంత బలవంతుడితో పోటీ పడక ముందు మన చివరి ఛాలెంజ్ కి వెళ్దాం. పదండి. నెక్స్ట్ మన దగ్గర డారియస్ ఉన్నాడు. పులి కంటే చాలా ఎత్తుగా ఎగిరి తన సొంత వరల్డ్ రికార్డ్ ని అధిగమించిన వాడు. ఒక డంక్ పోటీ చేస్తున్నాడు. ఇదిగో ఈ డ్రూస్కీతో. అవును, ఒక ట్రాంపోలిన్ తో. ఇది సహాయపడుతుంది. కానీ ఓ మెలుకుంది. మీరు ఈ 10 అడుగుల గోల్ పై డంక్ చేయాలి. కానీ మీలో ఒకరు డంక్ చేయగలిగి మరొకరు చేయలేనంత వరకు మేము ప్రతి రౌండ్ లోనూ దాని ఎత్తున 6 అడుగు పెంచుతాం. నువ్వు దేంతో పొడిపోతున్నావో చూద్దాం. డ్రూస్కీ డారియస్ ముందుగా వెళ్తాడు. మన సాధారణ 10 అడుగుల హూప్ తో స్టార్ట్ చేస్తున్నాం. సరే, నాలో విషయం ఉందో చూస్తాను. లెట్స్ సీ డారియస్. ఓ మై గాడ్, ఒక్క నిమిషం. అతను ఇప్పుడే నీ మీద ఒక ట్రిక్ షాట్ కొట్టాడు. ఒక మామూలు డంక్ చాలా ఈజీ అని అతను అన్నాడు. బాయ్స్ ట్రాంపోలిన్ తీసుకురండి. 10 అడుగుల గోల్ పై ఇప్పుడు డ్రూస్కీ ఇవ్వచ్చు. నేను పైకి వెళ్ళక ముందు టెస్ట్ చేస్తారా? తెగుద్దని భయపడుతున్నావా? ఎందుకంటే నీ వాళ్ళలో కొందరు ఈ సామాన్లు సెట్ చేశారు. యా, నువ్వు చచ్చిపో. ఓకే, ఆల్ రైట్. నువ్వు బానే ఉంటావు. నన్ను మైకిలా చేయండి. ఆల్ రైట్, మైకేల్ జోర్డన్. ఇది నిజంగా ఒక గట్టి డంక్ పోటీ కాబోతోంది. హే, ట్రంపోలిన్ పనిచేస్తుంది కదా? యా. నాకు నచ్చలేదు. ఓ మై గాడ్, ఇది చేస్తావా? అది గోల్ అయింది. ఆ గోల్ భయంకరంగా ఉంది. నిత్యం తీసుకురాడే. పైకి చాలా ఎత్తులో ఉంది. ఓ మై గాడ్. డేరియస్, నువ్వు లూనా అనే పులిని ఓడించినప్పుడు గాల్లో 2 కాళ్ళను తాకావు. అయితే 12 అడుగులు దూకడానికి ఈ రింగ్ లో బంతిని చేతితో పట్టడానికి మధ్య తేడా ఉంది. ఈ భూమి మీద ఈ గోల్ మీద డంక్ చేయగల మనిషి ఎవరైనా ఉన్నారా? చూడబోతున్నా. ఈ భూమి మీద అత్యంత ఎత్తుకు దూకేవాడు. అతను చేయగలడో లేదో చూద్దాం. చేసేద్దాం. నీకు లాప్ కావాలా? యా, కావాలా? ఓకే. మొత్తం ప్రపంచం ముందు డేరియస్ ఈ భూమి మీద అత్యంత ఎత్తుకు దూకేవాడు. 11.5 అడుగుల గోల్ పై డంక్ చేయగలడంటారా? చాండ్లర్ బంతిని పాస్ చేయబోతున్నాడు. నాకు నమ్మకం ఉంది. సరే, అతను విష్ చేశాడు. డ్రూస్కీ, నువ్వు 11.5 అడుగులు డంక్ చేస్తే గెలుస్తావు. నువ్వు చేయగలవు. ప్రతి ఒక్కరు నిన్ను ఒక అద్భుతమైన అథ్లెట్ రాక్షసుడు అనుకుంటారు. అందరూ నిన్ను గౌరవిస్తారు. లేదు, వాళ్ళు ఎప్పటికీ బంతిని హూప్ లో వేసేదాలు నన్ను ఎప్పుడు గౌరవిస్తూనే ఉన్నారు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? కానీ బ్యాక్ బోర్డ్ మీద ఉంది కదా? యా, సరే అయితే నీకు అది అవసరం లేదు. పట్టుకో. ఓకే, కమాన్ మ్యాన్, తీసుకో. నేను చూసుకుంటాను. డ్రూస్కీ, నువ్వు ఈ భూమి మీద పెద్ద అథ్లెటిక్ మనిషి. నిజాయితీగా చెప్పు. నిజమే, నిరూపించుకో. కమాన్ డ్రూస్కీ, నేను విన్స్ కార్టర్ లాంటి వాడిని.
తనంత వేగంగా పరిగెత్తడం ముందు ఎప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ. మనం స్టార్ట్ చేసినప్పుడు ముందే చెప్పాను కదా మ్యాన్, నేను ఒక అథ్లెటిక్ ని. బ్రీత్ వాటర్ తీసుకురండి. యా హే కూర్చుంటావా? పర్వాలేదు, ఆ, నేను నువ్వు చెప్పానుగా. పులి కంటే ఎత్తుగా ఎగరగలవు కానీ దృష్టి కంటే కాదు. తర్వాత ఛాలెంజ్ ఈ వీడియోని హిందీ నుండి తెలుగుకి డబ్ చేశాను. తెలుగు ఫ్రెండ్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై తెలుగు.